హలో లవ్లీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక శ్రీహరి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల్లో 5th డే చండీదేవి. సో నేనైతే ఈరోజు గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను అనమాట. సో చూడండి, నాకు శారీ ఎట్లా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. ఒక మెమరీ షేర్ చేసుకుంటున్నాను కదా. సో ఈసారి ఏం మెమరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే, అమ్మవారి దగ్గరికి వెళ్తామని చెప్పాం కదా. అక్కడ అమ్మవారి దగ్గర ఏంటంటే ధూపం వేస్తారు కదా. ఆ ధూపం వేయడానికి కూడా బొగ్గులు వేసి వెలిగిస్తారు కదా. సో దానికి కూడా పిల్లలను ఫైటింగ్ చేసుకునే వాళ్ళం అనమాట. మేమంటే మేము చేస్తామని చెప్పి ఫైటింగ్ చేసుకునే వాళ్ళం అక్కడ కూడా. అక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటారు కదా, మా అమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఎవరినో ఒకరిని పిలిచి ఇటు వెళ్ళి చేయండి రా అని చెప్తారనమాట పూజ జరుగుతున్నప్పుడు. సో వాళ్ళు చెప్తే ఇంకా ఇప్పుడు ఒకవేళ నాకు చెప్పారనుకో, చూసారా నేను అంత స్పెషల్ అని చెప్పి అట్లా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట మేము. సో నేను ఒకళ్ళు వెళ్తే నేను ఏ పిల్ల పెద్ద షో చేస్తుంది, అన్నీ ఏ పిల్లకే వచ్చినట్టు అని చెప్పి అట్లా అనుకుంటూ ఉండేవాళ్ళం. సో అట్లా చిన్నప్పుడు అట్లా చిన్నగా అందరూ చేసే ఉంటారు. సో అదొక మూమెంట్ అనమాట. దీనికి ముందు వీడియోస్ కనుక మీరు చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూసేసేయండి. సో డైలీ నేను ఇట్లా వీడియోస్ చేస్తూ ఉన్నాను. 9 days వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరు చూడకపోతే ఖచ్చితంగా వీడియోస్ ముందున్న వీడియోస్ కూడా చూసేయండి. సో ఈరోజు ప్రసాదంకి ఏం చేయబోతున్నానంటే చింతపండు పులిహోర అనమాట. అసలు మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఉండేది పులిహోర. అది కూడా చింతపండు పులిహోరే పెడతారు గుడిలో కానీ ఎక్కడైనా సరే దేవుడి దగ్గర. సో అందుకే నాకైతే చాలా బాగా వచ్చు అనమాట చింతపండు పులిహోర చేయడం. సో అయితే మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మనం చింతపండు పులిహోర చేసుకోవడానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ అయితే తీసుకురా, మేము రైస్ కుక్కర్లో పెడతాం అనమాట, ఎలక్ట్రిక్ కుక్కర్లో. సో రైస్ ఉడకబెట్టే ముందు ఏం చేస్తామంటే కొంచెం ఆయిల్ అండ్ పసుపు వేసాము. కావాలంటే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అన్నం వేసుకోవచ్చు. సో కొంచెం పలుకుగా ఇట్లా ఉడికించాలి అన్నం. సో ముందు అన్నం ఉడికించేసుకొని అన్నం పొయ్యి మీద పెట్టేసుకుంటే నెక్స్ట్ మనం తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు ఇంత గుప్పెడు చింతపండులో నుంచి తీసుకున్న గుజ్జు అనమాట. సో గుజ్జంతా ఒక దాంట్లోకి వేసుకుందాం. సో దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని కంటిన్యూస్గా గుజ్జు దగ్గర పడేదా కలుపుతూనే ఉండాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని కదా ఇట్లా దగ్గర పడిద్ది అనమాట. ఒక 10 minutesకి ఇది దగ్గర పడిన తర్వాత ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మీరు ఇందాక ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకొని అవసరం లేదు. ఒకవేళ కనుక వేసుకోకపోతే వేయండి. వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. వేసుకుని చింతపండు గుజ్జు ఇలా అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఆయిల్ అయితే కాగింది. ఫస్ట్ అయితే శనక్కాయ పప్పులు వేసుకుందాం. శనక్కాయ పప్పులు మంచిగా వేగాలన్నమాట. సో శనక్కాయ పప్పులు అయితే వేగినాయి. సో శనక్కాయ పప్పులు వేగిన తర్వాత ఎండుమిర్చి పక్కన పెట్టేసుకొని జీలకర్ర తాలింపు గింజలు మొత్తం వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేద్దాంలేండి. ఒకటి పడిపోయింది కదా, ఇంకా మిగతాయి కూడా వేసేసాను. సో తాలింపు గింజలు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే టేస్ట్ వస్తుంది. కొన్ని పచ్చెనపప్పు కూడా వేసుకుందాం. మధ్యలో తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. సో తాలింపు అయితే వేగిందనమాట. సో ఆఫ్ చేసేసుకొని మనం తాలింపుని మనం ఎందాడ చింతపండు కలిపి పెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా కలిపేసుకుంటే మన పులిహోర రెడీ అయిపోయింది.
దాంతో కలపడం, సో చేత్తో కలిపేస్తాను. గుళ్ళో ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట. నాకైతే నోరు ఊరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చెప్పాను కదా నేను చాలా ఎక్స్పర్ట్ అని చింతపండు పులిహోర చేయడంలో. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోనే కాకుండా ప్రీవియస్ వీడియోస్ అండ్ వచ్చే వీడియోస్ కూడా మొత్తం చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.